ప్రతి చైల్డ్ లో ఏదో ఒక జన్మత వచ్చేటటువంటి ప్రతిభ అనేది ఉంటది. దాన్నే హార్వర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటాడు. 8 రకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ దట్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. కొందరు పిల్లలు బాగా వాగుడుగాయాలంటాం, మనం బాగా మాట్లాడుతుంటారు. కొందరిలో నంబర్స్, న్యూమరిక్ ఇంటెలిజెన్స్ రెండోది. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ ఉంది 8 feet by 4 feet అని కొందరు చూడగానే చెప్తారు. మూడోది వచ్చేసి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అండి. ఒక ట్యూన్ వింటే పట్టేస్తారు. ఏఆర్ రెహమాన్, ఈ మ్యూజిషియన్స్, సింగర్స్, వీళ్ళందరూ కూడా ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. నాలుగోది బాడీలీ కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్, శరీరాన్ని ఉపయోగించి వాళ్ళ ప్రతిభను ప్రదర్శించే వాళ్ళు. ప్లేయర్స్, యాక్టర్స్, డాన్సర్స్. కొందరు పిల్లలు ఉంటారు, ఇట్లా ఒక 2 steps చూస్తే వాడు పట్టేస్తాడు అంతే. అట్లాగే 5వ ప్రతిభ ఉంటది పిల్లల లోపల. అంటే మనం ఎప్పుడైనా మబ్బుల్లోకి చూసినప్పుడు నీటి మరకలు గోడకు చూస్తే దాంట్లో కొన్ని మనకేమో బొమ్మల్లాగా కనబడతాయి, ఇమేజెస్ లాగా కనబడతాయి. ఈ చిత్రకారులు రవివర్మ, ఎంఎఫ్ హుసేన్ ఇట్లాంటి వాళ్ళు అన్నట్టు. తర్వాత 6వది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే కొందరు మాట్లాడితే జనాలు ఇట్లా గుమిగూడిపోతారు. కొందరు మాట్లాడి ప్రారంభిస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఓకే, ఎవరిలోనైతే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతారు. అంటే వాళ్ళలో ఎంపతి బాగుంటది. బహుశా నాకు కూడా అవసరం, ఎందుకంటే పాడ్కాస్ట్ ఎంగేజ్ చేయాలంటే ఖచ్చితంగా తప్పకుండా. తర్వాత అంతర్ముఖం, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు. నెక్స్ట్ ఒక డైరీ రాయటం, పద్ధతిగా మెయింటైన్ చేయటం. ఇట్లాంటి వాళ్ళంతా ఫిలాసఫర్స్, సైకాలజిస్టులు ఇట్లా అవుతారు. ఇంకా లాస్ట్ 8వ ఇంటెలిజెన్స్ వచ్చేసి నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ప్రకృతిని ప్రేమించేవాళ్ళు లేదా ప్రకృతి వస్తువులను ఉపయోగించి వాళ్ళ ప్రతిభను కనబర్చేవాళ్ళు. గొర్రెల కాపర్లు, వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు. ఇంతెందుకండి, ఏది ఏ సమపాలల్లో వేస్తే ఒక మంచి రుచి వచ్చే వంటకం చేయగలుగుతారో వంట చేసేవాళ్ళు. వీళ్ళందరిలో ఇన్ని ప్రతిభలు ఉంటాయి. తల్లిదండ్రులకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే తమ పిల్లల్లో ఈ ప్రతిభలు ఏవి ఉన్నాయి.